నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీను. నా బంగారం బర్త్డే రోజు ఉదయం ఎలా గడిచిందో అలాగే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను బాధపడ్డవి. ఈ రోజైతే నేను ఏమేమో ప్లానింగ్స్ అనుకున్నాను. కానీ అంతా కూడా బెడిసి కొట్టింది. ఒకటి వానికి హెల్త్ బాగోలేకపోవటం, ఇంకొకటి వచ్చేసి బాగా మోడం వేసుకొని ఉంది. ఎప్పుడు వానొచ్చేది తెలియదన్నట్టు. నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా, ఇక్కడ సైడ్ పక్కన వేరే ఊర్లో ఒకటి పెద్దది ఆంజనేయ స్వామిది విగ్రహం ఉంటది. అక్కడ ఒక టెంపుల్ ఉంటదన్నమాట. అక్కడికైతే వెళ్దాం అనుకున్నాము. వాడికి కొంచెం హెల్త్ బాగోలేదు కదా, ఈ టైంలో వాడిని గాలికి తిప్పటం ఎందుకు అన్నట్టు ఇంకా డ్రాప్ అయిపోయినాం. నేను బాధపడ్డ విషయాలు అన్నాను కదా, కొన్ని కామెంట్స్ వల్ల అసలు చాలా చాలా బాధ అనిపించింది. అది మీతో షేర్ చేసుకోవాలని ఉంది. దానికంటే ముందు మా చిన్నోన్నైతే చాలా మంది విజ్ చేసిర్రు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ రిప్లై ఇచ్చానో లేదో తెలీదు, అందుకే ఇప్పుడు చెప్పేస్తున్నాను. చాలా వరకు రిప్లైస్ కూడా ఇవ్వలేదన్నమాట. వాడిని చూసుకోవటం సరిపోయింది. అంతేకాకుండా అందులో నాకు హెల్త్ బాగాలేకపోవటం వల్ల నన్ను నేను చూసుకోవటం సరిపోయింది. ఇన్ని రోజులేమో బాగా జలుబు అయ్యేది, కానీ ఫస్ట్ టైం బాగా దగ్గు తగులుకున్నది. ఈ దగ్గు నా జోలికి రాక ఎన్ని సంవత్సరాలు అయ్యిందో. నిజంగా దగ్గి దగ్గి కడుపంతా పట్టేసినట్టుగా అయిపోయింది. చిన్నోడికి హెల్త్ బాగాలేదు, నాకు ఇబ్బందిగా అనిపిస్తుందని అమ్మనైతే పిలిపించుకున్నాను. కానీ ఈ వర్షాల వల్ల వచ్చిన 1 డేకే అమ్మకు కూడా బాగా జలుబు దగ్గు. నిజానికి నాకంటే కూడా ఎక్కువైంది. మా పెద్దోన్ని స్కూల్కి అయితే పంపించాలి కదా, ఇంకా వాని కోసం అయితే పొద్దున్నే వంట చేస్తున్నాను. ఈరోజు బీరకాయ పెసరపప్పు, అందుకే ముందుగానే కొంచెం పెసరపప్పు అయితే నానబెట్టుకున్నా. అమ్మేమో కూరగాయలు కట్ చేస్తుంది. మా చిన్నోడేమో చేతికి ఇంజక్షన్ పెట్టిరు కదా, అది తీసేయమని ఒకటే తగిలిండు. వాడు దాన్ని తీసే అని అడిగినప్పుడల్లా ఇంకా అది ఇది కబుర్లు చెప్పి అనిపించిన. అయినా వాడు నేను ఒక 1 అవర్ కూడా ఉంచుకోడేమో అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే ఉంచుకున్నాడు. మా పెద్దోని బర్త్డే అప్పుడు వానికి ఫీవర్ ఉండే, మా చిన్నోని బర్త్డే వచ్చేసరికి వీనికి ఫీవర్ వచ్చింది. నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంటుంది, అప్పుడేమొస్తుందో చూడాలి. ఆ నెక్స్ట్ మంత్ నవంబర్లో మా ఆయన బర్త్డే ఉంటుంది, అప్పటికి డెలివరీ అయిపోతుంది. వాడి బర్త్డే ఉన్నప్పటికీ ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోయినాం. కనీసం కొత్త బట్టలు కూడా తేలేకపోయినాం. బట్టలు తీసుకోవాలంటే మళ్ళీ నాగర్ కర్నూలుకి వెళ్ళాలి. ఆయన నన్ను తీసుకొస్తే బాగుండేది, కానీ ఇంకా ఈ వర్షాల వల్ల వెళ్ళలేకపోయినాం అనమాట. ఇక్కడ సైడు నేను కొన్ని టమాటా చెట్లు అయితే నాటిన. టమాటాలు మంచిగా కాసినాయి అనమాట. కొన్ని టమాటాలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రం మా చిన్నోడు మొత్తం తెంపేసిండు. వాడికి బాగా టమాటాలు పిచ్చి, అంటే కట్ చేసేటప్పుడైనా సరే ఇయ్యమని, తినటానికి ఇయ్యమని అడుగుతాడు. ఎప్పుడైనా సరే మా పెద్దోనికి జ్వరం వచ్చిందంటే గనుక చాలా డేస్ ఉంటుండే, కానీ ఈసారి తొందరగా తగ్గిపోయింది. మా చిన్నోనికేమో తొందరగా తగ్గిపోయేది, ఈసారి బాగా లేట్ అయ్యింది. టెస్ట్లు అన్నీ కూడా చేయించినాము. టైఫాయిడ్, బ్లడ్ టెస్ట్ అన్నీ కూడా, మలేరియా లాంటివి అయితే ఏది లేదు. కాకపోతే కాస్త బ్లడ్ తక్కువ ఉంది, ఇంకా ఇది వైరల్ ఫీవర్ మాత్రమే అన్నాడు. వాడు ఫుడ్ మంచిగానే తీసుకుంటాడు కానీ ఫీవర్ వచ్చిన నుంచి ఇంకా తిండే లేదనమాట. మేబీ అందుకు గనుక బ్లడ్ తగ్గిందేమో. ఇంకా కర్రీ అయితే అమ్మ చేస్తుంది. ఇక అంతలోపు నేను మా పెద్దోన్ని అయితే రెడీ చేసిన. నేను ఒక విషయం చెప్పాలి, అది నా మ్యాటర్లోనే కాదు, దేనిదైనా సరే వర్తిస్తుంది. ఇప్పుడు 2 వ్యక్తుల మధ్య ఏదైనా ఉంది అనుకుంటే వాళ్ళిద్దరే చూసుకోవాలి. 3వ వ్యక్తి ఎంటర్ అవ్వద్దు. అంటే ఇప్పుడు నీకు నాకు సమస్య అయితే మన ఇద్దరమే మాట్లాడుకోవాలి, 3వ వ్యక్తి అనే వాళ్ళు రావద్దు. నేను నా గురించి వేరే వాళ్ళ ఛానల్స్లో కామెంట్స్ అయితే చూసిన. కొన్ని దగ్గరలోనేమో పాజిటివ్గా ఉంటే, కొన్ని దగ్గరలోనేమో నెగిటివ్గా ఉంది. ఇప్పుడు నా వల్ల ఏమన్నా ప్రాబ్లం అయితే నా ఛానల్ గురించి నా దాంట్లో పెట్టాలి కానీ వేరే వాళ్ళ దాంట్లో పెట్టడం ఏంటి? ఒక డైలాగ్ ఉంటుంది కదా, మీరు కొట్లాడండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని. ఇక్కడ కూడా అట్లనే అనిపించింది. వాళ్ళు కామెంట్స్ పెట్టుకొని మధ్యలో నాకు అక్షింతలు జల్లిరు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటిసారి ఒక కామెంట్కి ఇంతలా బాధపడ్డాను. అది కూడా నా ఛానల్లో చేసిన కామెంట్ కాదు, వేరే వాళ్ళ ఛానల్లో చేసిన కామెంట్కి. ఇంతవరకు కనీసం నా ఛానల్లో నాకు అలాంటి కామెంట్స్ కూడా రాలే. చాలా వరకు పాజిటివ్ కామెంట్సే ఉంటాయి. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తే కొంచెం ర్యాష్గా చెప్పేటోళ్ళు చెప్తారేమో అంతే, కానీ ఇలాంటి టైప్ కామెంట్ని మాత్రం ఇప్పుడే చూస్తున్నాను. అది వేరే ఛానల్లో నా గురించి. అది కూడా నా మీద కోపంతోని అట్లా కామెంట్ పెట్టలేరంట, వేరే వాళ్ళ మీద కోపంతో వాళ్ళని ఉద్దేశించి పెట్టిర్రంట. కానీ అది నన్ను అన్నట్టుగానే ఉంది. వేరే ఛానల్స్లోకి వెళ్ళి ప్రియా హార్ట్ఫుల్ లైఫ్ మిమ్మల్ని కాపీ చేస్తుంది అని కొంతమంది కామెంట్ పెడతారు. తను ప్రెగ్నెంట్గా ఉన్న 2 పిల్లలతో మంచిగా వీడియోస్ చేస్తుంది, అట్లా ఇట్లా అని కొంతమంది కామెంట్ పెడతారు. పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఇందులో పెట్టొచ్చు కదబ్బా, వాళ్ళ దాంట్లో పెడితే నాకెట్లా తెలుస్తుంది?
ఇందులో కాపీగా నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే ఇందులో కామెంట్ పెట్టుర్రి. నేను పెట్టేది డైలీ రొటీనే కదా, ఇందులో కాపీ చేయడానికి ఏముంటది? అందరూ ఉతికే బట్టలే నేను ఉతుకుతున్నా, అందరు చేసుకునే పనులే నేను చేసుకుంటా, అవే వీడియోస్ రూపంలో పెడుతున్నా. అందులో కాపీ ఏముంది? నచ్చితే చూడాలి, లేదంటే వదిలేయాలి. అంతేగాని వేరే వాళ్ళతో పోల్చటం ఎందుకు, వేరే వాళ్ళ దాంట్లో కామెంట్స్ పెట్టడం ఎందుకు? బట్టలు కొనడానికి ఒక షాప్ లోకి వెళ్తాం, నచ్చితే కొంటాం, లేదంటే బయటికి వచ్చేస్తాం. అంతేగాని బాలేవు అని వాళ్ళ ముఖం మీద డైరెక్ట్ చెప్పాం కదా. ఇక్కడ కూడా నచ్చితే చూడాలి, లేదంటే వదిలేయాలి. అంతేగాని ముఖం మీద చెప్పి బాధ పెట్టడం ఎందుకు? నాకు చాలా విషయాలు తెలీదు, నేను ఒప్పుకుంటా. అన్ని విషయాలు అందరికీ తెలియాలని లేదు కదా. నాకు ఈ కామెంట్స్ మీద మాట్లాడడం అసలు ఇష్టం లేదు. కాకపోతే 2-3 సార్లు నేను చూడబట్టి అందుకోసం చెప్పాలనిపించింది. బాధపడ్డవి షేర్ చేసుకోవాలి కదా, సంతోషంవి ఎట్లా షేర్ చేసుకుంటున్నామో బాధపడ్డవి కూడా షేర్ చేసుకోవాలి కదా. నా ఛానల్లో పెట్టింటే నాకు నచ్చనివి అయింటే నేను డిలీట్ చేసేదాన్ని, కానీ వేరే వాళ్ళ ఛానల్లో డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండదు కదా. ఇక నా మైండ్ అంతా దాని మీదనే ఉంటుంది. నిజంగా నాకు తెలిసిన తర్వాత నేను ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసినో, ఎన్నిసార్లు చదివిన కామెంట్ని మళ్ళీ మళ్ళీ చదివినాను. నేను రిప్లైగా కామెంట్ కూడా పెట్టిన. నా పనుల్లో నేనుంటే మా చిన్నోడేమో చేతుకున్నది మొత్తం వీకేస్తుండు. సరిగ్గా ఉంచుకోవట్లేదని వైట్ టేపు మొత్తం చేతి నిండా జుట్టిండే మొత్తం వీకేసిండు. బజ్జుకుందాం దా అని ఒకటే సతాయించిండు. అందుకే ఇంకా కాసేపు పోయి వాని పక్కన పడుకోగానే నిద్రపోయిండు. ఛానల్ స్టార్ట్ చేశాక మొదటిసారి భయం, బాధ రెండూ అనిపించినాయి నాకు. భయం వచ్చేసి ఇంకా ముందు ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో అని భయం వేసింది. బాధ వచ్చి నా ఛానల్లోనే నాకు ఇలాంటి కామెంట్స్ రావు, అలాంటిది వేరే ఛానల్లో నేను తిప్పించుకుంటున్నాను ఏందబ్బా అనిపించింది. వాళ్ళైనా సరే నేనైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసినా ఎవరైనా సరే టైం పాస్ కి చెయ్యరు. టైం పాస్ కి ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కష్టం ఏముంది అంటే నార్మల్గా పని చేసుకోవటం వేరు, ఆ కెమెరాలు సెట్ చేసుకుంటా పని చేసుకోవటం వేరు. వాటిని ఎడిటింగ్ చేసుకున్నాడు, వాయిస్ ఇచ్చుడు, ఇదంతా టైం పాస్ కోసం చెయ్యరు కదా. బాధపడేలా కామెంట్స్ పెట్టడం అదేం ఆనందమో, అదేం సైకోతత్వమో నాకు అర్థం కాదు. నేను వీడియో కోసం అవి ఇవి కొన్ని లగ్జరీ లైఫ్ని చూపిస్తలే, నా లైఫ్ని నేను చూపిస్తున్నా. మా ఇల్లు ఎట్లుందో, మా ఇంటి వాతావరణం ఎట్లుందో అదే చూపిస్తా. మనకేం అవసరమో అది కొనుక్కుంటే లగ్జరీ లైఫ్ అయిపోదు. నేను చెప్పేది ఒక్కటే అబ్బా, నచ్చకుంటే వదిలేయండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చకుంటే వదిలేయండి. మేము ఖచ్చితంగా బాధపడేలా కామెంట్ రాస్తాం అనుకుంటే నా ఛానల్లో రాయండి, వేరే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి రాయకండి. మంచి అయినా సరే చెడు అయినా సరే నా దాంట్లోనే రాయండి, పక్కోళ్ళ దాంట్లో మాత్రం రాయొద్దు. నేనెట్లా బాధపడుతున్నానో వాళ్ళు కూడా అట్లనే బాధపడొచ్చు కదా. ఒకరిని బాధ పెట్టే హక్కు మనకి లేదు, ఒకరి గురించి తప్పుగా మాట్లాడే హక్కు మనకు లేదు. నాకు అసలు ఈ కామెంట్స్ గురించే తెలీదు. వేరే వాళ్ళు వచ్చి నాకు ఇట్లా వేరే ఛానల్లో నీ గురించి పెట్టిర్రక్క అని చెప్తేనే తెలిసింది. అప్పుడే చూసిన. నేను చూసిన తర్వాత చాలా బాధేసింది. ఒకవేళ నా ఛానల్లో అయింటే నేను డిలీట్ చేసుకునేదాన్ని, కానీ వేరే వాళ్ళ దాంట్లో కాబట్టి డిలీట్ చెయ్యలేను కాబట్టి రిప్లై ఇచ్చిన. బ్యాడ్ అంటే మళ్ళీ ఏందో కాదు, నన్ను దీన్ని ఇట్లా కొంచెం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడిర్రు అనమాట. మామూలుగా నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా, అలాంటిది నన్ను అట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు. నేను రిప్లైగా ఏం కామెంట్ పెట్టినో ఇక్కడ పెడతాను, ఏమైనా తప్పుగా మాట్లాడింటే మీరు చెప్పండి నాకు. ఇందులో నేనేమైనా తప్పుగా పెట్టుంటే సారీ. చెప్పటం ఇష్టం లేకపోయినా ఎందుకు చెప్తున్నానంటే ఇంకొకరైనా వేరే వాళ్ళ వీడియోస్లోకి వెళ్ళి నా గురించి పెట్టకుండా ఉంటారన్న చిన్న ఆశతో చెప్తున్నా. నేను కామెంట్ పెట్టిన తర్వాత సారీ రా ప్రియ, నేను నిన్ను ఉద్దేశించి అనలేదు, వాళ్ళని అన్నాను అని పెట్టిర్రు. ఏదైతేనేం నాకు బాధ అనిపించింది, ఇంకొకరి వల్లనైనా నేను బాధపడకుండా ఉంటానేమోనని చెప్తున్నాను. మంచైనా చెడైనా నా దాంట్లోనే పెట్టుర్రి, ఇక నేనే భరిస్తా. ఇంకా వీడియోలోకి వస్తే చిన్నోని బర్త్డే కదా, పూజ చేసుకుందాం అనుకున్నాను. ఇంట్లో ఎలాగో దేవుళ్ళనైతే తీసిపెట్టిన కదా, అందుకోసం ఇంకా తులసమ్మ దగ్గరైనా దీపం పెడదామని బయటికి వచ్చి దీపం పెడుతున్నానో లేదో అంతలోపు ఇంకా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. కాసేపైనా దీపం కొండెక్కకుండా ఉంటుందనేసి కింది వైపునైతే పెట్టేశాను దీపాన్ని. మా చిన్నోడు
తోడు ఫీవర్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ డాడీని కానీ నన్ను కానీ బాగా సతాయిస్తున్నాడు. అంటే మా వారు లేని టైంలోనేమో డాడీ దగ్గరికి పోతా అని సతాయిస్తుండు, ఆయన ఉన్న టైంలోనేమో నన్ను ఎత్తుకోమని లేదంటే బజ్జుకుందాం దా అని నన్ను సతాయిస్తుండు. బాగా దగ్గుందని చెప్పిన కదా, ఇంకా సొంటి మిరియాలు కాసుకొని తాగుదామని తీసుకొచ్చింది మా ఆయన. కొన్ని మిరియాలు అలాగే సొంటి ఇంకా అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవాలి. ఇంతకు ముందు తాగినప్పుడు అల్లం వేసుకున్నా అయిపోయింది. అందులోనే ఇంకా కాస్త బెల్లం అయితే వేసుకొని వీటిని మెత్తగా దంచుకొని డికాషన్ లాగా అయితే పెట్టుకుంటాం. దగ్గు తగిలిందంటే కొంచెం గొంతంతా నొప్పిగా ఉంటది కదా, ఈ టైంలో ఇలా మిరియాలు వేసుకొని తాగినామంటే కొంచెం గొంతు రిలీఫ్ గా అనిపిస్తుంది. కారం కారంగా ఉంటది కదా, అందుకోసం కొద్దిగా రిలీఫ్ గా ఉంటది అనమాట. ఈ టైంలో ఎట్లా పడితే అట్లా సిరప్లు తెచ్చుకొని వేసుకోవద్దు కదా, మళ్ళీ పోతే హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ నాగర్ కర్నూలుకి వెళ్ళాలి. ఇక మళ్ళా ఏడవో వాళ్ళే అబ్బా అని ఈయనే భరిస్తున్నా. ఒక 2 days చూసి తగ్గకుంటే గనక పోవాలి, ఇంకా తప్పదు. మా చిన్నోనికి ఒకటి గ్లూకోజ్ పెట్టించేది ఉండే, ఇంకా ఆడికైతే పోయొచ్చినాము. వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి వానికి ఫీవర్ ఉంది. ఇప్పుడు పర్లేదండి, కాస్త తగ్గింది, బెటర్ గానే ఉన్నాడు. కొంచెం యాక్టివ్ అయితే అయ్యింది. ఇంకా ఫుడ్డే సరిగ్గా తీసుకోవట్లేదు, వానికి కూడా కొంచెం బాగా దగ్గుంది. ఇంకా రోజు దగ్గు సిరప్ అయితే వేస్తున్నాను. ఈ దగ్గులు జలుబులు వచ్చినాయంటే అంత ఫాస్ట్ గా పోవు, ఖచ్చితంగా వారమైనా ఉంటాయి, కొందరికైతే నెల రోజులైనా ఉంటది. పుట్నాలు మిరియాలు కలుపుకొని తింటే కూడా గొంతు కొంచెం సాఫ్ అవుతుంది అంటారు. నేనైతే ఈ దగ్గు భరించలేక లవంగాలు సప్పరించుకుంటానే ఉన్నా. ఇక్కడైతే నేను మా వారికి నాగర్ కర్నూలుకి వెళ్ళి బట్టలు తీసుకొస్తాము, అట్లనే ఒక చిన్న కేక్ తీసుకొస్తామని అడుగుతున్నా. సాయంత్రం చిన్నగా మన వరకైనా బర్త్డే చేద్దాము, పోయి తీసుకొద్దామని చెప్తున్నాను. కానీ ఆయనేమో వాళ్ళకి బాగా దగ్గుంది, ఈ టైంలో కేక్ తేవటం ఎందుకు, బాగా తిని మళ్ళీ దగ్గు ఎక్కువ అవుతుంది అంటుండు. పుట్టినరోజు అనేది మళ్ళీ మళ్ళీ జరుపుకోము కదా, సంవత్సరంలో ఉండేది ఒక్కరోజే కదా, అందుకే చిన్నదైనా సరే తీసుకొచ్చి కట్ చేపిద్దామని చెప్తున్నా. పిల్లలకే కాదు నాకు కూడా దగ్గు ఉంది కదా, వాళ్ళకంటే ఎక్కువ నువ్వే తింటావు, అవసరం లేదని ఆయన అంటుండు. నిజంగా నాకు కేక్ అంటే చాలా ఇష్టము. ఆ టైంలో నాకు దగ్గుందా సర్దుందా జ్వరం ఉందా ఏది గుర్తుండదు. నేను రాకపోయినా నువ్వైనా వెళ్ళి తీసుకురా అని చెప్పిన, కానీ వర్షం పడుతుంది కదా, ఇంకా కోడి పిల్లల్ని వదిలేసి వెళ్ళటానికి రాదు, ఎవరైనా వెళ్తే కేక్ తీసుకురమ్మని చెప్తాలే అన్నాడు. ఇది వచ్చేసి నేను మొన్న స్కానింగ్ అయితే తీపిచ్చిన 7th month లో. అయితే నేను కొంచెం లేట్గా తీపించుకుందాం అనుకున్నాను, కానీ పిల్లలకి బాగోలేక హాస్పిటల్కి వెళ్ళిన కదా, ఇక మళ్ళీ తిరుగుడు ఎందుకు, ఒకేసారి తీయించుకొని వస్తే అయిపోతుందని స్కానింగ్ కూడా దిగించుకున్నా. 7th month లో అవసరమా, 9th month లో తీసుకుందాంలే అనుకున్నాను, కానీ నాకు తెలిసిన వాళ్ళైతే తీసుకున్నారనమాట. ఇంకా ఎందుకు నెగ్లెక్ట్ చేయటం అని నేను కూడా తీపిచ్చిన. ఈ స్కానింగ్ వచ్చేసి నేను 29th week 5 days ఉన్నప్పుడు తీపిచ్చిన. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా వీడియోస్ అయితే చూస్తారు కదా, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమోనని చెప్తున్నా. ఫస్ట్ లో సెఫలిక్ ప్రెజెంటేషన్ అని ఉంది కదా, మనకు నార్మల్ డెలివరీ గనుక అవ్వాలంటే అలాగే ఉండాలన్నమాట. సెఫలిక్ ప్రెజెంటేషన్ అంటే తల కిందికి ఉండటము. 7th month వచ్చేసరికి బేబీ హెడ్ అనేది మనకు ఫిక్స్ అయిపోతుందంట నార్మల్ డెలివరీ కోసం. కాబట్టి సెఫలిక్ ప్రెజెంటేషన్ లో ఉంటే మనకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రిపోర్ట్లో నాకు ఏమేమి తెలుసో నేను అవే చెప్తున్నా. ఇంకా బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 152 అయితే ఉంది. 150కి పైగా ఉంటే అమ్మాయి, 150కి తక్కువ ఉంటే అబ్బాయి అంటారు కదా, అది తప్పు. మా పిల్లలు ఇద్దరికి కూడా ఎక్కువనే ఉండే. ఇంకా ఉమ్ము నీరు వచ్చేసి 13.7 centimeters అయితే ఉందంట, నార్మల్ గానే ఉంది, పర్లేదన్నారు. ఇంకా ఇక్కడ ప్లెజెంటా యాంటీరియర్ అని ఉంది కదా, యాంటీరియర్ అంటేనేమో ముందు సైడ్ ఉంటదంట మాయ అనేది, పోస్టీరియర్ అంటేనేమో బ్యాక్ సైడ్ ఉంటదంట. దీని వల్ల కూడా కొందరు జెండర్ ని డిసైడ్ చేస్తారు, ఇది కూడా తప్పే, దాని వల్ల కూడా ఏముండదు. ఇంకా ఇక్కడ సింగిల్ లూప్ ఆఫ్ కార్డ్ ఈస్ సీన్ అరౌండ్ ద ఫెటల్ నెక్ అని ఉంది కదా, బేబీ నెక్కుకి ఒక పేగ అయితే చుట్టుకొని ఉందంట. మేబీ కదులుతుంటే గనుక ఆ పేగ అనేది పోవచ్చు. ఒకవేళ బ్యాడ్ లక్ ఉంటే గనుక ఇంకా ఎక్కువ పేగులు మెడలో ఉండొచ్చు. ఒక్కటే ఉంటే గనుక నార్మల్ డెలివరీకి ఇబ్బంది ఏం ఉండదంట, కానీ ఎక్కువ ఉంటే గనుక ప్రాబ్లం అవుతుందంట. అంటే బేబీ బయటకు వచ్చే టైంలో ఆ పేగులు అనేవి బేబీ నెక్కి టైట్ చేసేస్తాయంట. 9th month లో మళ్ళీ స్కానింగ్ అయితే చేపిస్తాం కదా, అప్పుడైతే తెలుస్తుంది ఉందా లేదా అని. ఇంకా బేబీ వెయిట్ వచ్చేసి 1.5 kg అయితే ఉంది. బేబీ మనకు కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 6 months వరకు ఎంత వెయిట్ పెరుగుతుందో సేమ్ అంతే వెయిట్ మళ్ళీ ఒక 7, 8, 9 monthలోనే పెరుగుతుంది. అంటే ఫస్ట్ నుంచి 6 వరకు 1500 ఉంది కదా, మళ్ళీ 7 months నుంచి 9 months వరకు కూడా 1500 grams పెరగొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పెరగొచ్చు, అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. అంటే ఈ 3 monthsలోనే బేబీ వెయిట్ అనేది ఎక్కువ పెరుగుతుంది.
బ్లడ్ వచ్చేసి నాకు 9.8 గ్రామ్స్ అయితే ఉంది. ఇంకా స్కానింగ్ మొత్తం కంటే ఇంప్రెషన్ చూసుకోవాలి ఫస్ట్. అంటే ఏమైనా ప్రాబ్లం కనుక ఉంటే ఇంకా ఇక్కడే ఇస్తారు. నాకు వచ్చేసి 29 వీక్స్ 5 days, కానీ స్కానింగ్ లో 30 వీక్స్ 4 days అని వచ్చింది. ఇంకా లూప్ ఉందని చెప్పిన కదా, అది కూడా ఇచ్చిర్రు. స్కానింగ్ రిపోర్ట్ ని బట్టి డెలివరీ డేట్ వచ్చేసి 10 నవంబర్, ఎల్ఎంపిని బట్టి డెలివరీ డేట్ వచ్చేసి 16 నవంబర్. మా పెద్ద బాబుకి 7th మార్చ్ డెలివరీ డేట్, 4th కి అయితే డెలివరీ అయింది. మా చిన్న బాబుకి ఏమో 16th సెప్టెంబర్, 11 సెప్టెంబర్ కి డెలివరీ అయింది. స్కానింగ్ కి వెళ్తున్న ప్రతిసారి ఎగ్జైట్మెంట్ ఉంటది, అట్లాగే కొంచెం భయం కూడా ఉంటది ఏం చెప్తారో అని. ఇంకా ఈ పిక్చర్స్ అయితే మనకు ఏమీ అర్థం కావు. ఫస్ట్ పిక్చర్లో అయితే కొంచెం బేబీ కనిపిస్తుంది, ఇక మిగతా వాటిలో అయితే నిల్లే, అసలు ఏం కనిపించదు. ఓకే అండి, వీడియోలో కనుక నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. నాకు బాధగా అనిపించి మళ్ళీ అలా బాధపడే సిచ్యువేషన్ రావద్దు అని మీకు చెప్పిన. నేనేం పెద్ద సెలబ్రిటీని కాదు, అది కాదు ఇది కాదు. ఒక చిన్న పల్లెటూరులో మా ఆయనకి భార్యని, నా పిల్లలకి తల్లిని, మొత్తానికి ఒక హౌస్ వైఫ్ని, అంతే. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.